ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాయి. అందులో కాంగ్రెస్ పార్టీ ఓడింది. దీంతో ఈజీగా గెలుస్తామన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాకే తగిలింది. ఇక ఎందుకు ఓడిపోయాం, తప్పు ఎక్కడ జరిగింది అంటూ ఆ పార్టీలో విశ్లేషణలు మొదలయ్యాయి. సీఎంగా రేవంత్ పాలనకు ఇది రెఫరెండం అని విపక్షాలు అంటుంటే అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదని కాంగ్రెస్ అంటోంది. కానీ రాష్ట్ర అధిష్టానంలో మాత్రం అంతర్మదనం మొదలైంది. అధికారంలో ఉండి కూడా ఎందుకు ఈ స్థానాన్ని నిలుపుకోలేకపోయారు, కారణాలేంటో ఒక నివేదిక ఇవ్వండి అంటూ ఇప్పటికే కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకత్వాన్ని కోరిందట. దీన్ని అవకాశంగా మలుచుకొని ఈ ఓటమికి రేవంతే కారణమని ఫిర్యాదులు చేయడానికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు రెడీ అయిపోయారట. దాంతో రేవంత్ రెడ్డి పార్టీ ప్రక్షాళన మొదలుపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు అనే టాక్ కాంగ్రెస్ లో నడుస్తోంది. ఎమ్మెల్సీ ఓటమితో రేవంత్ రెడ్డి బాగా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓడిపోవడానికి అసలు కారణాలు ఆయన దృష్టికి వచ్చాయట. నేతల మధ్య సమన్వయ లోపం, నాయకత్వ లేమి, ఇవి రెండే కొంప ముంచాయని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికతో ఉత్తర తెలంగాణలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఉందో స్పష్టమైంది. పెద్దపల్లి, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, హన్మకొండ, భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాలో పర్వాలేదని ఎమ్మెల్సీ ఫలితంలో స్పష్టమైంది. ఇక కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో లోపాలు కనిపించాయి. ఆయా జిల్లాల్లో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నవారు సైతం సరిగా స్పందించలేదనే విమర్శలు వినబడుతున్నాయి. దీనిపై గత 6 నెలలుగా 15 జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం సాగించిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులపై పూర్తి అవగాహనతో అధిష్టానంకు రిపోర్ట్ ఇవ్వనున్నారు. చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాలలో నాయకత్వ లోపం కనిపించిందని, ఈ స్థానాల్లోనే ఓట్లు తక్కువగా వచ్చినట్లు మీడియా సమావేశంలోనే ఆయనే స్పష్టం చేశారు. ఓట్లు తక్కువ వచ్చాయని నరేందర్ రెడ్డి పేర్కొన్న నియోజకవర్గాల్లో 2-3 మినహా మిగతావన్నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా పొన్నం ప్రభాకర్ పైనే ఆయన బాణం ఎక్కుపెట్టారు. అలానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ లో కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని ఫలితాల సరళిని బట్టి తెలిసిపోయిందని చెప్తున్నారు. ఈ ఇద్దరు కాకుండా స్థానికంగా ఉండే నాయకుల పేర్లు కూడా తెరమీదకు వస్తున్నాయి. దీంతో వారంతా తమ భవిష్యత్ ఏంటని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. కాగా రేవంత్ రెడ్డి కొంతమంది పార్టీకి నష్టం చేకూర్చుతున్నారని తెలిసి కూడా మిన్నుకుండిపోయారు. కానీ ఈసారి మాత్రం వారి సంగతి తేల్చే పనిలో ఉన్నారట. ఇంకా అలసత్వం వహిస్తే ముందు ముందు తనకు, పార్టీకి కష్టాలు తప్పవని ప్రక్షాళన ప్రక్రియ మొదలుపెట్టే ఉద్దేశంతో ఉన్నారట. ఇప్పటికే రేవంత్ పై అధిష్టానానికి ఫిర్యాదులు వెళుతున్న నేపథ్యంలో ఇక ఆ పని చేసే అవకాశం లేకుండా ముక్కుసూటిగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు రేవంత్ వర్గీయులు చెప్తున్నారు. అందులో భాగంగా త్వరలోనే కొందరు పార్టీ నాయకులపై వేటు పడనుందని వారు లోలోపల చర్చించుకుంటున్నారు.